మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. కీర్తి నిన్ను కాదు కీర్తి, ఏమిటండి? నీకోసం ఒకటి తీసుకొచ్చాను. ఏమిటో చెప్పుకో. ఏమిటి? హాయ్ చీర. జిలేబీ రంగు వంటికి గులాబీ రంగు చీర. వా 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 వా, తీసుకో. థాంక్స్. అయ్యగారు, ఆ, మరి నా కోసం ఏం తీసుకొచ్చారండి? నీకోసమా? కొట్టానంటే గోప గులాబ్ జామ్ అయిపోద్దిరా. హా? ఆ. కీర్తి, నేను 5 నిమిషాలు వచ్చేస్తాను. స్వాతి, స్వాతి, ఏమిటండి? అందాల నా స్వాతికి అందించే నా బహుమతి నీకోసం ఈ చీర తీసుకొచ్చాను. థ్యాంక్ యూ. ఆ స్వాతి, స్మాల్ కిస్. అయితే కళ్ళు మూసుకోండి. ఏమండి, ఆఫీస్ నుంచి లేట్ గా వచ్చినట్టున్నారు? ఆ పెద్ద లేటేం లేదు. ఈ చీర ఎక్కడిది? ఉదయం మీరిచ్చిందే. నేనిచ్చింది గులాబీ రంగు. జిలేబీ గులాబీ అంటూ డైలాగులు చెప్పారు కానీ నాకు ఇచ్చింది మాత్రం ఈ చీరే. కీర్తి, నువ్వు అనవసరంగా కన్ఫ్యూజ్ అవుతున్నావు. ఇక్కడ ఇచ్చింది గులాబీ రంగు చీర, అక్కడ ఇచ్చింది పసుపచ్చ రంగు చీర. అక్కడంటే ఎక్కడా? ఆ? అక్కడంటే ఎక్కడరా? కొట్టానంటే గోప గులాబ్ జామ్ అయిపోతావు. అక్కడ క్యాన్సిల్, ఇక్కడే. ఇక్కడైతే ఎల్లో శారీ ఇచ్చారు. అయితే అక్కడ ఏదో కన్ఫ్యూషన్ ఉంది. కన్ఫ్యూషనా? అంటే మీరు 2 చీరలు కొన్నారా? నేను 2 చీరలు కొట్టబెట్టి నువ్వు ఒక్కటే ఉంటే ఒకటే కొట్టాడు. మరైతే ఎందుకు అలా కంగారు పడుతున్నారు? ఇప్పుడు నేను కంగారు నువ్వు వెళ్ళి పని చూసుకో. ఏమిటండి ఇది? చెయ్యి జారిపోయింది. చేయి జారితే పర్వాలేదు. ఎంత దెబ్బ కొట్టిస్తుంది. స్వాతి, 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 ఈ గులాబీ రంగు చీర కీర్తికి, ఈ ఎల్లో చీర స్వాతికి అయితే బాగుంటుంది. ఈ చీర నీకు ఎక్కడిది? ఉదయం మీరిచ్చిందే. నేనిచ్చింది పసుపచ్చ రంగు చీర కదా. అవును, ఇది పసుపచ్చ చీరే. కావచ్చు, కానీ అక్కడ పసుపచ్చ రంగు చీర ఉంటే ఇక్కడ గులాబీ రంగు చీర ఉండాలి కదా. అక్కడ అంటే ఎక్కడండి? అవును, ఎక్కడ? ఊరికే అన్నా. మీరేదో దాస్తున్నారు. అబ్బే, నేనేం దాయట్లేదు. అయితే చెప్పండి, మీరు ఎన్ని చీరలు కొన్నారు? ఒక్కటే. ఆ? ఒక్కటే కాదు, మీరు 2 చీరలు కొన్నారు. ఒక్కటే కొన్నానని చెప్తున్నాను కదా. మీ కంగారు చూస్తుంటే మీరు నాకో చీర కొన్నట్టు, మరో లేడీకి మరో చీర కొన్నట్టు. గాడిద గుడ్డు అయినట్టు నట్టు నట్టు అంటూ నా శీలాన్ని శంకించడం ఏమీ బాగోలేదు స్వాతి. ఏమండి, నేను ఒకటి చెప్తాను, వింటారా? ఏమిటి? మీరు కొన్నది ఒకే ఒక చీర. కరెక్ట్. అది ఈ చీరే. డబుల్ కరెక్ట్. మీరు వేరే చీర కొనలేదు, ఎవరికి ఇవ్వలేదు. ఇది చాలా కరెక్ట్. గొంతెండుకుపోయింది, ఒక గ్లాస్ మంచిలు పట్టు. కరెక్ట్ కరెక్ట్ అని గంగిరెద్దులాగా తలుస్తున్నావు. ఏమిట్రా కరెక్ట్? నీ బొంద కరెక్ట్. అబ్బా, అవును, ఈ చేత్తో గులాబీ రంగు చీర, ఈ చేత్తో పసుపు రంగు చీర కొన్నది నేనే కదా. మరి ఆ చీర ఏమైనట్టు? వెళ్ళి ఆ షాపు వాడిని అడుగుదాం. సూది కోసం సోదడిగితే పాత రంకంతా బయటపడినట్టు నా బయోడేటా అంతా బయటకు వచ్చేస్తుందేమో. తేలు కుట్టిన దొంగ అంటే ఎవర్రా? నేనే. ఏమిటండి మీలో మీరే మాట్లాడుతున్నారు? దుర్యోధనుడి ఏకపాత్రాభినయం ప్రాక్టీస్ చేస్తున్నాను. చలియా! ఇదిగోండి మంచినీళ్ళు. థ్యాంక్స్. పెట్టానండి. అలాగా, వెరీ గుడ్. ఏ సినిమాకి? మరటోడు నా మొగుడు, మెలోడీ థియేటర్. ఆహా, అయితే నువ్వు థియేటర్ దగ్గరికి వచ్చేసి టికెట్లు కొని రెడీగా ఉండు. నేను స్ట్రైట్ గా థియేటర్కి వచ్చా. సరే. స్వాతిని మాట్లాడుతున్నాను. హలో స్వాతి, ఏమిటి విశేషాలు? మనం ఇప్పుడు మెలోడీ థియేటర్ లో మరటోడు నా మొగుడు సినిమాకి వెళ్తున్నామండి. సినిమాకా? కుదరదు. నేను ఇప్పుడు అర్జెంట్ మీటింగ్ లో ఉన్నాను, రేపు వెళదాం. అదేం కుదరదు.
నేను ఆల్రెడీ థియేటర్కి వచ్చేసాను. అక్కడి నుంచి మాట్లాడుతున్నాను. అసలు నిన్న థియేటర్ దగ్గరికి ఎవడాలన్నాడు? ఆ విషయం మీరు ఇక్కడికి వచ్చాక చెప్తాను. వెంటనే రండి. స్వా ఇదేం అగ్ని పరీక్షరా బాబు. ఇద్దరు ఒకే థియేటర్ కి ఒకే షోకి ఒకే. ఒకవేళ కీర్తి ఇంకా బయలుదేరకపోతే బయలుదేరొద్దని చెప్పాను. హలో, సన్యాసి స్పీకింగ్. ఒరే సన్యాసి, నేనరా? నేనంటే ఎవరండి? కొట్టానంటే గోప గులాబ్ జామ్ అయిపోద్ది. అమ్మగారు సినిమాకి వెళ్ళి ఎంతసేపు అయింది? అరగంట అయిందండి. అయ్యగారు, అమ్మగారు వెళ్ళేటప్పుడు కూర ఏమి వండాలో చెప్పలేదండి. ఫోన్ పెట్టే. అదిగో మీ ఆయన వచ్చేసారు. నేను ఆ పక్కన దాక్కుంటాను. ఏమండి? ఏమిటండి ఇంత ఆలస్యం? మన ఇంటి ఓనర్ కాబోలి నా బ్రెయిన్ తినేస్తాను. మన ఇంటి వానరు కాబోలియా? అదే, మన ఇంటి ఓనర్ కాబోలి ఏంటి, మన ఇంటి ఓనర్ ఫ్రెండ్ కానిస్టేబుల్ నా బ్రెయిన్ తినేస్తాను. ఇంతకే టికెట్లు తీసుకున్నావా? బాల్కనీ టికెట్లే తీశాను గానీ ఏమిటి మీరేదో కంగారు పడుతున్నారు? కంగారు పడ్డం ఏంటి, ఊరికే సరదాగా దాక్కుంటేను. లోపలికి వెళ్దాం పద. దా. రా. ఎక్కడికండి? మీరే వేసి చూపిస్తున్నారో నాకు కనపడ్డం లేదు. ఓ, ఇక్కడికా? వెళ్ళండి. అబ్బా, అదొక్తాయండి. కాలు కాకపోతే తలదొక్తారా? సర్లే వెళ్ళు. ఓ సారీ, లేట్ అయిపోయానా? లేట్ అయితే పర్వాలేదు కానీ మీరేమిటి బాల్కనీలోంచి వస్తున్నారు? బాల్కనీ? నువ్వు బాల్కనీలో వెయిట్ చేస్తున్నావేమోనని సరాసరి అక్కడికి వెళ్ళిపోయాను అనమాట. లేట్ అయిపోయింది. కొంప తీసి బాల్కనీ టికెట్ అవును, తీసావా? బాల్కనీకే. అమ్మో, కొంప ఉనిగింది. ఎందుకు మురుగుతుంది? అది కాదు స్వాతి, బాల్కనీలో సీట్లన్నీ చిరిగిపోయాయన్నమాట. పర్వాలేదు రండి. అమ్మో, చచ్చిపోతా. ఆ సంగతి తెలిసే ఫస్ట్ క్లాస్ టికెట్స్ తీశాను. నాకు తెలుసు నువ్వు జోక్ చేసావని. చిలిపి చూస్తున్నారు. ఆ, క్యాంటీన్ వాడు చూస్తుంటే మీరెందుకు కంగారు పడుతున్నారు? కంగారు పట్టడం నాకు అలవాటు అయిపోయింది. నాయనమ్మ, నువ్వు సింహాన్ని కన్నదానివి. నేను ఆ ఆ, సింహాన్ని. పడతారు, జాగ్రత్త. నువ్వు ఏడవకూడదు. నాకేం కాదు. ఒకవేళ నాకేదైనా జరిగితే నువ్వే నాకు కొరిపెట్టాలి. అటువంటి మాటలు మాట్లాడుతూ నిన్నెవడేం చేయగలరా? ధైర్యంగా వెళ్ళా. నేను ఇప్పుడే వచ్చేస్తాను. అది త్వరగా వచ్చేయండి. మనుషులు చూస్తాను. భగవంతుడా, ఎంత పని చేశావు? ఎలా ఉంది సినిమా? ఛీ, కళ్ళు కనపట్లేదా? మా ఆవిడ అనుకున్నాండి. మీ ఆవిడైతే మాత్రం సినిమా థియేటర్లోకి వెళ్తావా? నా పెళ్ళం నా ఇష్టం. ఏమండి? అయినా సారీ చెప్పాలి. ఎందుకండి వాళ్ళతో గొడవ? కూర్చోండి. అవును, ఏమిటి ఇన్సెప్ట్ చేశారు? వరండాలో నా స్నేహితుడు కనిపించాడు. సినిమా చూడు. ఏమిటి అలా చూస్తున్నారు? నువ్వా కాదా అని చూస్తున్నాను. నువ్వే. నేను ఇప్పుడే వస్తాను. మళ్ళీ ఎక్కడికండి? అదేమిటో సడన్ గా లూజ్ మోషన్స్ అవుతున్నాయి. నేను వస్తాను. అమ్మా, అలాగా, వెంటనే వస్తున్నాను. నువ్వు దొరికిపోయావు. నా పేరు బాబురావు కాదండి. బాంబులు పెట్టేవాడి పేరు బాబురావు కాక పుల్లారావు అవుతుందా? బాంబు ఏమిటి? మీ నక్సలైట్లు రైళ్లలోనూ సినిమా హాల్లోనూ బాంబులు పెట్టకుండా కాకరపోతులు చిచ్చుపుట్లు పెడుతున్నారా? ఇదిగోండి టికెట్. నేను మా ఆవిడ బాల్కనీకి వెళ్ళాం. ఇదేమో మా మరదల టికెట్. ఒక మనిషికి 2 టిక్కెట్ల అంటే నువ్వు డిఫరెంట్ గా నక్సలైట్ వే. ఏమిటండి ఈ గొడవ అంతా? ఈవిడెవరు? అదేనండి నా మరదలు. మరదలా? ఇండియన్ పీనల్ కోడ్ సోన్సో సెక్షన్ ప్రకారం మరదలతో సినిమాకి వచ్చినా సరే అది నేరం అనిపించుకుంటుంది. మరదలు కాదండి, ఇందాక చెప్పాను కదా ఈ అమ్మాయే మా ఆవిడని. ఏమ్మా? అవునండి. సరే, మీ ధర్మపత్ని చెప్పింది కాబట్టి దయచేసి వదిలేస్తున్నాను. ఈసారికి వెళ్ళిపో మిస్టర్ బాబురావు. బాబురావు కాదండి, నా పేరు రాజా. అదిగో కథంతా మళ్ళీ మొదటికి వస్తుంది. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. చూసావా, మనిద్దరం సీతా और గీతాలా ఒకేలా ఎలా కనిపిస్తున్నాము? అది కరెక్టే గాని నన్ను నీలా ఎందుకు తయారు చేసావు? ఎందుకు అంటే
ఇప్పుడు నేను ఆడుతున్న నాటకం క్లైమాక్స్ కి రావాలంటే ముందుగా దానికో మలుపు ఇవ్వాలిగా. ఈ మలుపుతో అడవి సింహం లాంటి అయ్యగారు సర్కస్ సింహంలా మారిపోవాల్సిందే. అయ్యగారంటే ఎవరు? ఎవరా? పరాయి ఇంట్లో కిరాయి మొగుడు, వద్దన్నా వదలని యముడు. ఎవరో చెప్పుకొచ్చుద్దాం. నాకే అర్థం కాలేదు. ఇంకెవరే? మీ ఆయనే. అదిగో ఆయన వచ్చేసారు. ఇంకా దొంగాట ఆరంభిద్దాం. బీ రెడీ.